తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు వచ్చిన నేపథ్యంలోనే అన్ని ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. 9 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు రెస్ట్ మోడ్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమయం దగ్గర పడుతున్న వేళ లోక్సభ ఎన్నికలపైన ఫోకస్ పెట్టారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్కు వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ 2 ఎంపీ అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి బోయిన్పల్లి వినోద్ పేరును, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థులుగా గులాబీ బాస్ ప్రకటించారు. అంతకుముందు కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంతో పాటుగా ఈ నెల 12న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్న ఈ సమావేశాన్ని గురించి కూడా చర్చించినట్టుగా సమాచారం. అయితే ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్, వినోద్ కుమార్ తో పాటుగా కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మరో 2-3 రోజుల్లో 5 బీఆర్ఎస్ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించనున్నట్లుగా సమాచారం. అయితే కరీంనగర్లో 12వ తేదీన నిర్వహించే సభతో పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ శంఖారావం పూరించనుంది. రోడ్ షోలో, బస్సు యాత్రలతో, పక్కా ప్రణాళికలతో ప్రచారం నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు వచ్చిన నేపథ్యంలోనే అన్ని ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. 9 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు రెస్ట్ మోడ్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమయం దగ్గర పడుతున్న వేళ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్ కు వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ 2 ఎంపీ అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి బోయిన్పల్లి వినోద్ పేరును, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థులుగా గులాబీ బాస్ ప్రకటించారు. అంతకు ముందే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతోనే కీలక సమావేశాన్ని నిర్వహించారు. అయితే పార్టీ బలోపేతంతో పాటుగా ఈ నెల 12న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్న సమావేశాన్ని గురించి కూడా చర్చించినట్టుగా సమాచారం. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్, వినోద్ కుమార్ తో పాటుగా కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మరో 2-3 రోజుల్లో 5 బీఆర్ఎస్ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించనున్నట్టుగా సమాచారం. అయితే కరీంనగర్లో 12వ తేదీన నిర్వహించే సభతో పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ శంఖారావం పూరించనుంది. రోడ్ షోలో, బస్సు యాత్రలతో, పక్కా ప్రణాళికలతో ప్రచారం నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కరీంనగర్ సభకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ అందజేస్తారు. ఫణిరాజ్, మొత్తానికి కరీంనగర్ పట్ల కేసీఆర్ మరోసారి దృష్టి సారించారు. ఒక
ఉద్యమ సమయంలో పార్టీకి ఆయువుగా నిలిచింది. ఇక్కడి ప్రజలు అటు కేసీఆర్ ని రాజీనామా చేసి వచ్చిన తర్వాత తనని గెలిపించడం జరిగింది భారీ మెజార్టీతో. మరోవైపు ఉద్యమ సమయంలో కూడా పెద్ద సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా కరీంనగర్ లో ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాలను అప్పుడు టీఆర్ఎస్ హవా అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ఒక మంతని శ్రీధర్బాబు తప్ప మిగతా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొత్త నాయకులు పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొనేది. అయితే ఈ మధ్య నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో పూర్తిగా కరీంనగర్ ఏదైతే ఉందో తెలంగాణకు ఆయువు పట్టుగా చెప్పుకోవచ్చు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి. సో అది ఒక్కసారిగా చేంజ్ కావడంతో అక్కడ పుట్టు కోల్పోవడంతో ఆలోచనలో పడ్డారు. ఎక్కడైతే ఉద్యమం స్టార్ట్ చేశామో, ఎక్కడైతే ప్రజల నుంచి అద్భుతమైనటువంటి మద్దతు స్పందన వచ్చిందో అక్కడే తిరిగి మరోసారి పార్టీని స్టార్ట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. అక్కడి నుండి మళ్ళీ పార్టీకి చెందినటువంటి యువస్థాయి నేతల్లో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నిశ్చయాలు నెలకొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అసలు ఏం జరుగుతుందోననే ఒక ఆలోచన కార్యకర్త నెలకొన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి ఒకసారి పార్టీలో ఉత్సాహం నింపడానికి కరీంనగర్ కేంద్రంగా రాజకీయాలు ఉన్నారు. ప్రణాళిక సంఘం మాజీ చైర్మన్, అలాగే మాజీ చైర్మన్ బోయినపల్లి వినోద్రావు పాటు కొప్పుల ఈశ్వర్ సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో వీరిద్దరిని కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి ఖరారు చేసినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఎందుకంటే కేటీఆర్ కూడా ఎంతో అంటే రెండో స్థాయి నేత కేటీఆర్ కూడా జిల్లాకి చెందినటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి పార్టీని అక్కడి నుండి మొదలుపెట్టి తిరిగి ప్రజలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఎవరైతే పార్టీని వీడి వెళ్తున్నారో వారిని ఎవరికి కూడా ఆపవద్దని, కొత్త తరానికి కానీ కొత్త నాయకులకు కానీ అవకాశం ఇవ్వాలని, ముఖ్యంగా ఉద్యమ కాలంలో పార్టీ వెంట నడిచిన వాళ్ళు ఏ రోజు కూడా పార్టీకి దూరం కాని వాళ్ళు ఎవరికి ఉన్నారో వారిని గుర్తించి మరోసారి ఉద్యమ సమయంలో ఉన్నటువంటి చైతన్యాన్ని ప్రజలు తీసుకురావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్. కేసీఆర్ కరీంనగర్ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్. కేసీఆర్ మొత్తానికైతే రంగంలోకి దిగాడు అని పూర్తిగా తెలుస్తుంది. నేటి నుంచి తాను ఎప్పుడు కూడా కార్యకర్తలతో అటు నేతలతో అందుబాటులో ఉంటారని నేడు బీఆర్ఎస్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇకపై అందరూ చురుగ్గా పాల్గొనాలి, ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలే మా టార్గెట్ అనేటట్టుగా ఆయన చెప్పారు. అలాగే ఆ మీటింగ్ సారాంశంలో దాదాపు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పుకొచ్చారు. సో పొత్తు అనే అంశం పైన అయితే క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే కరీంనగర్ లో జరిగేటువంటి ఈ సభ వేడుకల గురించి పూర్తిగా అది విజయవంతం కావాలి, కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా కూడా తాను చెప్పుకొచ్చారు. దానిపైన ఆ కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావాలని స్థానిక నేతలందరూ కూడా ఆయన దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంటరీ సమావేశం అయితే నేడు బీఆర్ఎస్ భవన్ లో జరిగింది. మొత్తానికి చాలా విషయాలపై నాకు క్లారిటీ అయితే వచ్చింది. ఇటు వైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన టార్గెట్ చేస్తూ, మరోవైపు పాలమూరు రంగారెడ్డి వ్యవహారం పైన టార్గెట్ చేస్తూ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అవకతవకలపైనే ఇటు ప్రభుత్వం టార్గెట్ చేసిన నేపథ్యంలో అన్నిటి కూడా చాకచక్యంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పాడు. కరీంనగర్ ఈ సభ పైన పూర్తిగా ఆయన దృష్టి సారించారు. ఖచ్చితంగా అక్కడి నుంచే మనం పార్లమెంట్ ఎన్నికలకు శంకరావు పూజలకు అవసరం ఉందన్నట్టుగా కూడా చెప్పే పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.